Excella Education Study in USA assured scholarship. Contact 9881 కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యా నందిత చనిపోయిన తర్వాత మాత్రం అందరూ కూడా అంటే పార్టీలకు అతీతంగా కూడా అందరు అయ్యో ఇంత చిన్న ఏజ్లో అండ్ ఫర్ ద ఫస్ట్ టైం ఆమె ఎమ్మెల్యేగా ఎన్నికైన జస్ట్ 2 monthsలోనే 3 ఇన్సిడెంట్స్ జరగడం అండ్ 3rd ఇన్సిడెంట్లో ఆమె చనిపోవడం ఇదే అందరూ మాట్లాడుతున్నారు. మనతో పాటు ఉన్నారు గదరన్న డాటర్ వెన్నెల గారు. నమస్తే మ్యామ్. మ్యామ్, నిన్న ఇన్సిడెంట్ కంటోన్మెంట్ అండ్ ఈ ఇన్సిడెంట్కి ఎందుకు కనెక్ట్ చేసినామంటే మీరు మొన్న ఎన్నికల్లో ఎగ్జాక్ట్లీ లాస్యా నందిత మిన్నే కంటెస్ట్ చేశారు కాబట్టి మీరైతేనే కరెక్ట్గా చెప్తారు అని అనిపించింది. అందుకని మీ ఇంటర్వ్యూ కోసం వచ్చాం మ్యామ్. ఈ ఇన్సిడెంట్ తెలియగానే మీకు ఏమనిపించింది? షాక్, హార్ట్ బ్రేకింగ్. ఒకటేసారి ఇట్లా గుండె ఇట్లా సడన్గా షాకింగ్ ఏంటి. యాక్చువల్లీ మొన్న నల్గొండ జరిగిన యాక్సిడెంటే టెలింగ్ మెసేజ్ పాస్ అవుట్ చేసాం దట్ బీ కేర్ఫుల్ అని. సో తెలవగానే ఇట్ వాస్ వెరీ షాక్. ఇమ్మీడియట్గా వి గాట్ టు నో అరౌండ్ 8:30. సో ఇమ్మీడియట్గా అంటే న్యూస్లో వస్తూనే ఉంది, వీఆర్ కన్ఫర్మింగ్, బట్ 8:30కి వీ స్టార్టెడ్ అండ్ ఇంకా వీ వేర్ బ్యాక్ ఆఫ్ అవర్ ఓన్లీ. ఇట్ వాజ్ రియలీ షాకింగ్. యా, అంటే యాక్సిడెంట్ జరిగిన తీరు మ్యామ్, ఓఆర్ఆర్ మీద రకరకాల వార్తలు వస్తున్నాయి, అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి మ్యామ్. డ్రైవర్ లేడు అండ్ ఈవెన్ గన్మ్యాన్స్ లేరు కార్లో, ఒక పిఏ డ్రైవ్ చేయడం, సో అన్ఎక్స్పీరియన్స్ ఉండడం వల్లనే ఇన్సిడెంట్ జరిగింది అని అంటున్నారు. మీకేమనిపించింది మ్యామ్ ఈ వార్తలు చూసినాక? యాక్చువల్లీ అంటే ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ తెలియదు. ఫ్యామిలీ మెంబర్స్ తెలియదు, వి ఆల్ వేర్ దేర్, పర్సనల్ ట్రిప్ వెళ్ళేసి వస్తున్నామన్నారు. సో జస్ట్ వీల్ కార్ అటుపోయింది అండ్ దీస్ పీపుల్ వెన్ దిస్ సైడ్ అని చెప్పి అన్నారన్నమాట. సో ఈవెన్ ఎగ్జాక్ట్లీ ఈవెన్ ఐ హ్యావ్ నో ఐడియా. యా, అయితే ఆకాష్ అనే పిఏ డ్రైవ్ చేయడం వల్లనే ఈ ఇన్సిడెంట్ జరిగింది అనేది ఒక టాక్ నడుస్తుంది మ్యామ్. ఇది ఎంతవరకు ట్రూ అండ్ ఎస్ మ్యామ్, ఆయన స్టేట్మెంట్ కూడా ఇచ్చాడట, అసలు నాకేం గుర్తులేదు అనేసి స్టేట్మెంట్ కూడా ఇచ్చారట మ్యామ్. కేసు కూడా నమోదైంది. అదే అంటే బేసికలీ నాట్ ఏ డ్రైవర్. అంటే జనరలీ హైవేలో ఉండి డ్రైవింగ్ అండ్ ఆల్రెడీ టెంపుల్స్కి వెళ్ళి రావడం అలా జరుగుతుంది కాబట్టి నిద్ర మేబీ హీ వాజ్ జస్ట్ ఇన్ స్లీపింగ్ మూడ్లోకి వెళ్ళిపోయి ఉంటాడు. అండ్ బికాస్ ఆఫ్ దాట్ యాక్సిడెంట్ అంత పెద్ద ఇన్సిడెంట్ జరిగి ఇప్పుడే పాలిటిక్స్లోకి వచ్చిన ఒక యువ ఉమెన్ కోల్పోవాల్సి వచ్చింది. యా, ఇద్దరు లెజెండరీకి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ నుంచే ఈసారి కంటోన్మెంట్ ఎన్నికల నుంచి కంటెస్ట్ చేశారు మ్యామ్. ఇప్పుడు ఒక్కసారి ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అందరూ మాట్లాడుకుంటున్నారు ఏంటంటే నెక్స్ట్ ఇంకెవరు అనేసి ఒక టాక్ నడుస్తోంది మ్యామ్. ఇప్పుడు ఆల్మోస్ట్ పార్లమెంట్ ఎలక్షన్స్కి సంబంధించి కూడా 15 రోజులలో 20 రోజులలో నోటిఫికేషన్ రాబోతోంది. సో ఈ నోటిఫికేషన్ కూడా దీంతో పాటు వచ్చే ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయి మ్యామ్? రావచ్చు, రాకపోవచ్చు. అగైన్ ఇట్ ఈస్ అన్ అనాలిసిస్. వస్తే ఈ ఎంపీ ఎలక్షన్స్ అప్పుడే కూడా ఎలక్షన్స్ అవ్వచ్చు కంటోన్మెంట్, లేకపోతే ఇట్ విల్ బీ ఆఫ్టర్ 6 months. ఆఫ్టర్ 6 months ఉంటుందా? ఇట్ వాజ్ జస్ట్ డిస్కషన్ అండ్ ఐ వాజ్ బిజీ సిన్స్ మార్నింగ్. నిన్ననే జరిగింది కాబట్టి ఈరోజు చాలామంది చాలా మాట్లాడుతున్నారు. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ, వీ కెనాట్ కమ్ టు ద కన్క్లూజన్. అవును. యా, ఇంకో టాక్ ఏంటంటే మ్యామ్, మీ పార్టీ ఇంకో ఆలోచన చేస్తోందంట. అంటే సాయన్న లెగసీ కావచ్చు, సో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కే ఇస్తే ఎట్లా ఉంటుంది అనేది కూడా ఒక టాక్ నడుస్తుందంట మ్యామ్. మీ ఒపీనియన్? ఇట్ ఈస్ అ వెరీ గుడ్ పరిణామం అనొచ్చు. అవునా? అనొచ్చు కదా, ఎందుకంటే మనము ఒక పార్టీ పరంగా చూడట్లేదు, వీఆర్ లుకింగ్ దెమ్ ఇన్ టు ఒక మనిషిగా, ఒక మానవతగా. తర్వాత సాయన్న డన్ గుడ్ సర్వీస్ టు ద సొసైటీ, ఆ ఉద్దేశంగా చూసి ఇఫ్ ఎట్ ఆల్ ఎనీవేస్ దే ఆర్ ఇన్ టు బీఆర్ఎస్. ఇఫ్ గవర్నమెంట్ ఏమైనా ఇవ్వాలి, కాంగ్రెస్ పార్టీ ఇవ్వాలి అనుకుందనుకోండి, దెన్ ఇదర్ దే నీడ్ టు కమ్ ఇన్ టు కాంగ్రెస్ ఆర్ దే విల్ గివ్ సమ్ అదర్ దిస్ థింగ్. కాకపోతే ఇది ఒక మంచి పరిణామం అని అనుకుంటున్నాను. అవునా? నిజం అంటే ఏకగ్రీవం అయితే కూడా మీకు ఎట్లాంటి ప్రాబ్లం లేదా? లేదు, ఎందుకు ప్రాబ్లం ఉంటుంది చెప్పండి. సి వీఆర్ ఇన్ టు సర్వీస్ యాజ్ అ డాటర్ ఆఫ్ గద్దర్. మా నాన్నగారు ఎలా ప్రజల కోసం పనిచేశారో, ఏమి ఆశించకుండా, ఫ్యామిలీని కూడా పట్టించుకోకుండా, when I have come into the politics, it is to give a message to the youth and the women that
the youth and the women has to come into the politics, the educated have to come into the politics, the middle rich have to come into the politics, the low youth has to come into the politics in order to change the political system. ఏదో ఆ ఎమ్మెల్యే అయిపోతామో ఎంపీ అయిపోతామో అది అవుతాము తప్పేం లేదు, అది కూడా అవుతే వాళ్ళ పవర్ వస్తుంది, మనం ఇంకా ఎక్కువ సేవ చేయగలుగుతాం. కాకపోతే నిస్వార్థంగా ముందుకు రావడం అనేది చాలా ఇంపార్టెంట్ టు సర్వ్ ద సొసైటీ. So I would be very happy that if the government decides whatever the decision of our government takes under the leadership of Revanth Anna garu, definitely we welcome it. All the Congress team will welcome it. యా, అంటే ఢిల్లీకి అయితే ఒక లెటర్ రాద్దాము అని అనుకుంటున్నారట కదా మ్యామ్. అంటే ఇలా జరిగింది. న్యూస్ చూడలేదు, I was busy in two meetings. I thought connect with you. ఓకే, సో లెటర్ ఒకటి రాద్దామన్న ప్రపోజల్ చేస్తున్నారు. ఒకవేళ కాంపిటీషన్ ఏం లేకుండా ఏకగ్రీవం అయితే దట్స్ ఓకే, లేదంటే డెఫినెట్లీ మీకే ఇంకోసారి ఛాన్స్ ఇవ్వాలి. ఒకవేళ ఇంకోటి నాకు ఇస్తారా ఎవరికి ఎనీ డిసిషన్ ఫ్రమ్ టీపీసీసీ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ రేవంత్ అన్న అండ్ ఫ్రమ్ ఏఐసిసి, ఆల్ ద కాంగ్రెస్ కార్యకర్తస్ అండ్ ఆల్ ద కాంగ్రెస్ టీమ్ విల్ డెఫినెట్లీ ఒబే ఫర్ ఇట్. ఓకే మ్యామ్, అంటే జనరల్లీ మొన్న అసలు అంటే మీకు అంత తక్కువ మార్జిన్ రావడానికి ఆర్ తక్కువ ఓట్స్ రావడానికి రీజన్ ఏంటి మ్యామ్? సెకండ్ ప్లేస్లో బీజేపీ ఉండిపోయింది, మీరు థర్డ్ ప్లేస్కి వచ్చారు. అవుతుందండి, అప్పుడప్పుడు అవుతుంది కదా. సో ఐ వాజ్ వెరీ లిటిల్ టైమ్, పీపుల్ డింట్ న్యూ దట్ గద్దర్ అన్న డాటర్ వచ్చిందని. నేను కనెక్ట్ కావడం అండ్ నాట్ ఈవెన్ 1 month కదా, జస్ట్ నాకు టికెట్ వచ్చింది. ఇట్ వాజ్ వెరీ లిటిల్ స్పాన్ ఆఫ్ టైమ్ అండ్ కనెక్టివిటీ స్పాన్ ఆఫ్ టైమ్. అండ్ 10 years మాకు కాంగ్రెస్ లీడర్షిప్ లేదు, పాపం అంతా చీలిపోయి ఉన్నాం. సో వీ నీడ్ టు గెట్ టుగెదర్, అదొకటి. అండ్ దేర్ ఆర్ మెనీ స్ట్రాటజీస్, దేర్ ఆర్ మెనీ రీజన్స్, నాట్ ఓన్లీ ఇన్ కంటోన్మెంట్, ఇట్ ఈస్ ఎంటైర్ హైదరాబాద్. అవును, అసలు ఒక్క సీటు కూడా రాలేదు కదా. అవును, దాని ప్రకారం వెళ్ళిపోయింది. యా, ఎందుకు రాలేదు అనుకుంటున్నారు మ్యామ్? అంటే హైదరాబాద్ ఎందుకు లూజ్ అంటే దానికి చాలా కారణాలు ఉన్నాయి. అగైన్ ద ఓటింగ్ చాలా తక్కువైంది, లైక్ ద స్లామ్ ఓటింగ్ ఎక్కువైంది. ఎడ్యుకేటెడ్ middle have to come and vote the right person. And again MIM, BRS and all చిలికలు, డబ్బులు పంచడము, రాత్రి డబ్బులు కోట్లు పంచడం, ఇవన్నీ అయినాయి. కాబట్టి there are many reasons, not one reason for the failure. ఓకే, కంటోన్మెంట్ కాన్స్టిట్యుయెన్సీ మీకు మొత్తం ఇప్పుడు మీరు గ్రౌండ్ లెవెల్లో అంటే ఎలక్షన్ టైంలోనే తిరిగారా, లేకపోతే ఇప్పుడు కూడా మీరు కంటిన్యూషన్గా ఆ నియోజకవర్గానికి సంబంధించి కావచ్చు తిరుగుతున్నారా, గ్రౌండ్ లెవెల్లో ఉన్నారా మ్యామ్? నేను ఆల్రెడీ బోర్న్ అండ్ బాటప్ ఇన్ కంటోన్మెంట్. నా స్కూలింగ్, నా కాలేజ్ సికింద్రాబాద్, ఓకే, ఎవ్రీథింగ్ మొత్తం అక్కడ ఆ గాలిలోనే ఆ తిండిలోనే పుట్టి పెరిగింది. ఐ నో ద ప్రాబ్లమ్స్, ఎంటైర్ ఫ్యామిలీ మెంబర్స్, రిలేటివ్స్, ఫ్రెండ్స్, నాన్న సర్కిల్, గల్లీ తిరిగినాం, రైట్? సో ఐ నో బేసిక్లీ బోర్న్ అండ్ బాటప్ బికాస్ ఐఎమ్ అవేర్ ఆఫ్ ఆల్ ద థింగ్స్. బట్ బిఫోర్ లుకింగ్ థింగ్స్ ఇన్ డిఫరెంట్ వే and now as a politician, after coming into the political field, looking is bit different కొంచెం. సో ఓడిపోయిన తర్వాత కూడా మేము యాక్టివ్గా తిరుగుతూనే ఉన్నాం. when I got into the politics, I clearly said that గెలిచినా ఓడినా ప్రజల మధ్యలో ఉంటాం, బరిలో ఉంటాం. సో we have been regularly moving around the people, representing the problems of the people to the government. యా మ్యామ్, ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో అయితే ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా మ్యామ్, ఎట్లా నడుస్తోంది పార్టీకి సంబంధించిన ప్రిపరేషన్, ఆర్ ఎప్పుడు అనౌన్స్ చేయబోతున్నారు పార్లమెంట్కి సంబంధించిన సీట్స్? అది తొందరలోనే అనౌన్స్ చేయబోతారు అండ్ ప్రిపరేషన్ ఇస్ గోయింగ్ ఆన్. వీ డోంట్ ఏమంటారు, అది అలా ఎలక్షన్స్ వస్తున్నాయని పనిచేయడం కాదు, గ్రౌండ్ లెవెల్ కార్యకర్తలు చాలా యాక్టివ్గా పనిచేస్తున్నారు. అట్లాగే మన సీఎం రేవంత్ అన్న గారు అందరి కార్యకర్తలకు, ఆల్ కాంగ్రెస్ పార్టీ, మీరు మంత్రులు చూస్తున్నా కానీ, ఎమ్మెల్యేలు చూస్తున్నా కానీ, లో లెవెల్ కార్యకర్తలు, మనము ప్రజలకు సేవ చేయడానికే వచ్చాము. సో మన తెలంగాణ ప్రజల ఆశలని మనము ఖచ్చితంగా నెరవేర్చాలి. ఆల్రెడీ చాలా డిప్రెషన్లో ఉన్నారు, చాలా బాధలో ఉన్నారు. కాబట్టి సో ఫర్ అవర్ రెస్పాన్సిబిలిటీ ఈజ్ టు సర్వ్ దెమ్. సో మీరు పని చేస్తేనే నా పక్కన కూర్చుంటారు, ముంగడ కూర్చుంటారు అని చెప్పారు. ఓకే, క్లియర్ మెసేజ్ అనమాట. ఓకే, క్లియర్ మెసేజ్. యా, 27వ తారీఖు నుంచి ఇంకో 2 గ్యారంటీలు అమలు చేయబోతున్నాం అనేది ఒకటి అనౌన్స్ చేశారు మ్యామ్. 500 ఒకటేమో సిలిండర్కి సంబంధించి, దెన్ ఇంకోటేమో
ఎలక్ట్రిసిటీ 200 యూనిట్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ మ్యామ్. సో అంటే ఒకటి ఫస్ట్ ఏమో 500కే సిలిండర్ డైరెక్ట్ 500 కడితే చాలు అన్నారు. ఇప్పుడేమో మళ్ళీ ఏజెన్సీస్కి మీరు మొత్తం సిలిండర్ది పే చేయండి, తర్వాత మీకు మళ్ళీ మీ అకౌంట్లో పడతాయి అని అంటున్నారు. ఇది మళ్ళీ ఎందుకు అట్లా, ఎందుకు మారింది? అంటే జనరలీ అంటే మీకైతే 500 ఇస్తున్నారు కదా, వేవింగ్ ఆఫ్ ఇస్ వాట్ దే హ్యావ్ సెడ్ ఇట్. హౌ టు వేవ్ ఆఫ్ దట్, ఏ విధంగా మనం వాళ్ళకి రీంబర్స్ చేయాలి అనేది కూడా వాళ్ళు దే హ్యాడ్ దేర్ ఓన్ ప్లాన్. అండ్ ఇంకోటి చూస్తే ప్రభుత్వ ఖజానా మొత్తం ఆల్రెడీ ఎంటీ. వేర్ విల్ దే పే ఇట్? వీ నీడ్ టు అండర్స్టాండ్ ఇట్. ఎడ్యుకేటెడ్ ఇంటలెక్ట్స్ జర్నలిస్ట్ లైక్ యూ, రైట్, బిఫోర్ క్వశ్చనింగ్ వీ నీడ్ టు నో. డబ్బులు వేవ్ ఆఫ్ చేసేస్తున్నామంటే ఆయన జోబుల నుంచి ఎక్కడ ఇచ్చిస్తారంటే ఎక్కడున్నాయని చెప్పండి ప్రభుత్వ ఖజానాలు. కానీ మ్యామ్ ఆల్రెడీ మీరు అంటే ప్రభుత్వంలోకి రాకంటే ముందు నుంచే మీరే చెప్తారు కదా, ఖజానా ఖాళీ ఉన్నది, జీతాలు ఇస్తలేరు, అప్పుల పాలైంది అని. మరి మీరు ఎట్లా ప్రామిస్ చేసిండ్రు అనేది కూడా మరి క్వశ్చన్. అదే కదా, దానికి కూడా రేవంత్ గారు అండ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ టీమ్ మేము కూడా ప్లాన్ చేసుకొని దాన్ని ఏ విధంగా చేయాలని చెప్తున్నారు కదా. యా మ్యామ్. నేను వేర్ టు ఇక్కడ తీసి అక్కడ పెట్టి ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఎక్కడ ప్రజలకు తక్కువ చేయగలుగుతాం, ఎక్కడి నుంచి తీసుకురావాలి, ఏమేం పెండింగ్స్ ఉన్నాయి, ఆ విధంగా చూస్ చేసుకొని వస్తాను. యా మ్యామ్. లాస్ట్లీ మ్యామ్ యాక్చువల్లీ కంటోన్మెంట్లో ఏం జరుగుతుంది, కంటైన్మెంట్ దాని గురించే యాక్చువల్లీ ఈ ఇంటర్వ్యూ యాక్చువల్లీ ప్లాన్ చేసి ఉండే మ్యామ్. సో నెక్స్ట్ ఏం జరగవచ్చు మీ ఇమాజినేషన్లో? కంటైన్మెంట్లో ఎలక్షన్ జరుగుతుందా జరగదా? నా ఇమాజినేషన్ ఏం లేదు. స్టిల్ వేర్ ఇన్ ద షాక్. స్టిల్ ఇట్స్ అ పెయిన్. ఇట్స్ నాట్ వన్ డే, ఇట్ విల్ బి దేర్. కంటోన్మెంట్ అయినా ఎలక్షన్స్ గద్దరన్న బిడ్డ వచ్చిందంటే లాస్ట్ అని తప్పకుండా రిమెంబర్ పెట్టుకుంటారు కాబట్టి ఆ పెయిన్లో ఉంది. ఇంకోటి ఏం చేస్తాం, ఏమవుతుంది, టైం విల్ టెల్. అండ్ డెఫినెట్లీ ఐ థింక్ ఎలక్షన్స్ విల్ గో ఆన్ అని నేను అనుకుంటున్నాను. మేబీ ఇప్పుడు కాకుండా 6 monthsలో ఎలక్షన్స్ అయిపోయింది. పీపుల్ అండ్ ఆల్ ఆర్ ఇన్ షాక్. ఆల్రెడీ కంటోన్మెంట్ పాపం చాలా 40-50 ఏళ్ళ నుంచి నేను చూస్తున్నాను. నీటి సమస్య, డ్రైనేజ్ సమస్య, ఉద్యోగ సమస్య, ఈ సమస్యలతో పాటు ఏదో మనకి ఎమ్మెల్యే వచ్చింది, మేము ఎంచుకునే ఎమ్మెల్యే కావచ్చు, అట్లాగే కాంగ్రెస్ పార్టీ వచ్చింది. సో ఇద్దరిని కోఆర్డినేట్ చేసుకొని చేస్తారు అనే వెన్ వి స్పోక్ వి ఆల్వేస్ వుడ్ టెల్. ఏదున్నా అక్కడ నేను చెప్తానంటే ఎస్ వి బోత్ విల్ వర్క్ టుగెదర్ ఇన్ ఆర్డర్ టు సాల్వ్ ద ప్రాబ్లమ్ ఆఫ్ ద పీపుల్. అందుకే వచ్చాం కదా. సి యు ఆర్ దేర్ అండ్ ఐఎమ్ హియర్ బికాస్ ఆఫ్ దెమ్. సో అట్లా అనుకునే సిచ్యువేషన్లో ఇట్లాంటి కొంచెం షాకింగ్లో ఉన్నారు. మనము ఐ గివ్ ఎ మెసేజ్, లెట్ వెయిట్ అండ్ సీ. ఇట్ ఈస్ నాట్ మై డిస్కషన్ ఆర్ సంబడి ఎల్స్ డిస్కషన్. దే ఆర్ పర్సనాలిటీస్, దే విల్ టేక్ ద డిసిషన్. ఎలక్షన్ కమిషన్ ఉంది, సీఎం గారు ఉన్నారు, ప్రభుత్వ పరంగా దే విల్ టేక్ డిసిషన్. మనం ప్రజల్లో కన్ఫ్యూజన్ క్రియేట్ చేయొద్దు. ప్రజలకు ఏం చెప్పాలంటే వెయిట్ చేయండి, ఏది జరిగినా మీకోసం మంచి చేస్తాం అని అంటాం కాబట్టి దే విల్ ఉంటారు. లేకుండా ఆల్రెడీ కష్టంలో ఉన్నారు, ఇంకా ఇదొక టెన్షన్ ఏంద్రా బాబు, ఇదేం బాధరా బాబు అనుకుంటారు. అంతే కదా. ఎస్ థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. యా, ఒకవేళ నిజంగానే కాంగ్రెస్ పార్టీ ఒకవేళ అంటే నిజంగానే కంటెస్ట్ జరగబోతుందంటే మీరే అగైన్ పోటీలో ఉండబోతున్నారు అని అనుకుంటున్నాం అంతే. ఇక యాజ్ అండ్ బిఫోర్ దాట్ we need to respect the honor given to Lasya Nandita. Of course it's a very young age, but మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ అన్న ఆధ్వర్యంలో మన ఎమ్మెల్యే గారికి, అమ్మాయికి, చెల్లికి తనకు ప్రభుత్వ లాంఛనాలతోనే సాగనంపం. సో ఇదొక నిదర్శనం దట్ ప్రభుత్వం మారింది, మామూలు మారడం కాదు, సమాజమైన సేవ చేయడానికి వచ్చిన ప్రభుత్వం అని ఇదొక నిదర్శనం. ఎందుకంటే లాస్ట్ టైం మనకు వాళ్ళ సాయన్న గారికి, అంకుల్ గారికి he was MLA for 5 times, but still that honor was not given till last moment. చాలా గొడవలు అయ్యంతా చేసిన తర్వాత కూడా రాలేదు. బట్ అవర్ గవర్నమెంట్ తన తెలవగానే ఇమ్మీడియట్గా ఇఫ్ దే హ్యావ్ అనౌన్స్డ్ ఇట్ అని. ఈ పరిణామాలు చూస్తుంటే ఒకటేసారి మార్పు రాదండి, ఒకటి తర్వాత ఒకటి వస్తుంటుంది. తను చేస్తున్న కాంగ్రెస్ పార్టీ తరఫున చేస్తున్న ఒక్కొక్క పని చూస్తుంటే ఇట్స్ ఆల్ టు బెనిఫిట్ ద పీపుల్, స్టాండింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద పీపుల్, whoever it is. That's it. Yes ma'am, thank you.